ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. యుగ ఆది అనగా యుగాది శుభాకాంక్షలండి. ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వనామ సంవత్సర ప్రారంభమవుతుందండి. శ్రీ విశ్వనామ సంవత్సరానికి అధిపతి రాహు. ఈ 2025 సంవత్సరంలో ఉగాది నుంచి మీకు అంతా కూడా సదా మంచి జరగాలని ఆ మహాదేవుని మనసారా కోరుకుంటూ శ్రీ విశ్వాసనామ సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి తిరిగి 2025 సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు మీకు ఎలా ఉండబోతుంది? ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయము, రాజకీయ, కుటుంబాలు, వైవాహిక జీవితము, నక్షత్ర ఫలితములు, చక్కటి పరిహారములు ఇలా ఒక్కొక్కటిగా సవరింపగా తెలుసుకోగలరండి. ఈ యొక్క వృషభరాశి వారికి ఉగాది నుండి మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ముఖ్య అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వృషభరాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను కనుక మనం చూసినట్లయితే ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 1, అవమానము 3. మీ యొక్క గ్రహగతుల రీత్యా చూసినట్లయితే శని భగవానుని యొక్క ఏకాదశములను ఉండటం వల్ల లాభధన సంచారం అనేది మీకు కలుగుతుందండి. గురు భగవానుడు ఇప్పుడే మే 14వ తేదీ నుంచి ద్వితీయాయముందు సంచారము, మే 18వ తేదీ నుంచి రాహు దశమ స్థానమందు, కేతువు చతుర్థ స్థానమందు సంచారం జరుగుతుంది. ఈ గ్రహగతులు రీత్యా అట్లయితే కనుక మొదటిగా కొంత క్లుప్తంగా దీని గురించి మనం తెలుసుకుందామండి. తదుపరి గ్రహగతులు ఆధారంగా తరువాత వివరంగా తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క వృషభరాశి స్త్రీ పురుషులకు ఈ ఉగాది నుంచి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుందండి. మీ యొక్క జీవితంలో ఈ సంవత్సరం ఒక ఎంచదగిన కాలంగా ఉంటుందండి. గృహ జీవిత ఆనందము, ప్రోత్సాహాలు, మనోనిశ్చిత కార్యాలయాలు అన్నీ కూడా నెరవేరుతాయండి. స్థిరాస్తిని వృద్ధి చేయించుకోగలుగుతారు. మంచి మంచి పదవులు పొందుతారు. బహుమానాలను లభించుతాయి. ఉద్యోగస్తులకు అధికార అనుగ్రహము అనేది లభిస్తుందండి. అన్ని రంగాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది గతం కంటే మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుందండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు గృహముల నందు శుభకార్యాలు అనేవి జరుపుకుంటారండి. సోదరులు చక్కగా సహకరిస్తారు. మీకు శుభలాభంగా అంతా కూడా చాలా శుభంగా ఉంటుందండి. భూములు, ఇల్లులు, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలకు ప్రమోషన్లు అనేవి లభిస్తాయి. వ్యాపార రంగాల్లో ఉన్నవారు చక్కని పురోగతిని సాధించుకోగలుగుతారండి. మీ యొక్క సంతాన విషయంలో శుభ పరిణామాలను అయితే మీకు సంభవిస్తాయి. మీ యొక్క స్నేహ బంధాలు అనేవి పెంపొందుతాయి. రాజకీయ, సినీ రంగాలు, వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి ఒక విశ్లేషమైనటువంటి ఫలితాలు అనేవి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. మీ యొక్క ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటే కనుక అవి సంవత్సరం అంతంలోనే అవి చక్కగా పరిష్కరించబడతాయి అండి. మీకు విజయాలు వరించుతాయి. గృహ జీవిత ఆనందము, పదవులు, బహుమతులు పొందుకోగలుగుతారు. అధికారిక అనుగ్రహాలు అనేవి మీకు చాలా లభిస్తాయండి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. భూగృహ లాభాలు అన్నిటిలోనూ కూడా అధికంగా ఉంటాయి అండి. వీటిలోనూ కూడా మీ యొక్క ఆధ్యాత్మికతను స్పష్టంగా కనబరుచుకోగలుగుతారు. శత్రువులు మీకు పాదాక్రాంతులు అవుతారండి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అన్నీ కూడా మంచి ఫలితాలు అయితే ఇస్తాయి. మీ సాంఘిక జీవితం అనేది చాలా బాగుంటుంది అండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా హెచ్చుగా అధికారంగా పెరుగుతాయండి. అధికార బలం అనేది ఉపయోగించి మీరు ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలు చక్కగా నివారణ అనేది మీకు కలుగుతుందండి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకోగలుగుతారండి. అదేవిధంగా మీ యొక్క ఆదాయము, రాజపూజ్యత అన్నీ కూడా అన్నిట్లో అధికంగా ఉందండి. అయితే మీరు విలాసాలకు, ఆడంబరాలకు ఖర్చులు అధికంగా చేస్తారు. ఈ యొక్క వృషభరాశి వారికి ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైనటువంటి గురువు అష్టమ మరియు ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి గురువు మంచి బలము కలిగి ఉండటం వలన అనగా ఈ సంవత్సరం ఆరంభము నుండి మీ యొక్క జన్మమందు తదుపరి మే నెల వరకు 14 నుంచి కుటుంబ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం జరపడం వలన దాని యొక్క ఫలితంగా న్యాయపరమైనటువంటి అంశాల్లో చక్కటి విజయాన్ని పొందుకోగలుగుతారు. అప్పులను తీర్చుకోవడం, వ్యాధుల నుండి మీకు మంచి ఉపశమనం అనేది కలగడం,
మీకు మంచి స్వస్థత అనేది చేకూరుతుందండి. వాస్తవాలను ప్రతిబింబించేటట్లు ఇతరులను ప్రభావితం అనేది చేసుకోగలుగుతారండి. ఉద్యోగాలు చేసే వారికి కూడా మంచి ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు అనేవి దక్కించుకోగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మీరు ధార్మిక కార్యక్రమాల్లో కూడా అంటే ఎంతో సహాయపడగలుగుతారండి. మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా మీకు సత్సంబంధాలను కలిగి ఉంటారండి. వారి నుంచి అన్ని రకాలుగా మీకు ధన ప్రయోజనం అనేది కలుగుతుంది. సలహాలు సంప్రదింపులు అందరికీ కూడా అవసరమయ్యేటటువంటి విధంగా అందరినీ గౌరవ మర్యాదలతో అన్నిటినీ కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. అందరితోనూ ఆనందంగా మరియు సంతృప్తిగా మీ యొక్క జీవితం అనేది సాగిపోబోతుంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి చేతిలో ధనానికి అయితే ఎటువంటి లోటు ఉండదండి. కానీ మీ యొక్క సంపదను పెంచుకోవడం అంత సులభమే కాదు. కొన్ని సమస్యలు మీ యొక్క జీవితంలో ఎదురవుతూ ఉంటాయండి. అయితే మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. పూర్వపు ఆస్తుల విలువలు అనేవి అధికమవుతాయి. ఈ సమయం కుటుంబ సభ్యులను కలుపుకొని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే కనుక మంచి వృద్ధి అనేది కనబరుస్తుందండి. అక్టోబర్ నెలలో తీర్థయాత్రలకు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయండి. మీరు చేసే ప్రతి పనులకు కూడా కుటుంబ సభ్యుల మద్దతు అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. కానీ డిసెంబర్ నెలలో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కొంత అసమతుల్యత అనేది ఉంటుందండి. ఈ ఏడాది గురువు మీ యొక్క జన్మరాశితో పాటు ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు. ఎవరికైతే జన్మ జాతకం రీత్యా మీకు గురుబలం అనేది లేకుండా ఉంటుందో వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం అనేది కలిగేటువంటి ప్రమాదం ఉందండి. కాబట్టి మీ యొక్క ప్రత్యర్థులు వారి నుంచి కొంతమేర ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి. ఈ యొక్క నూతన సంవత్సరంలో అయితే తప్పవండి. ఇక పై అధికారుల నుంచి ఒత్తిడి అనేది ఎదుర్కొంటారు. ఇతరుల నుంచి మాట పడవలసి ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ 12 నుంచి అంటే ఈ సంవత్సరంలో అంతం వరకు కూడా మీ యొక్క గురువు అనేది వక్రగమనంలో ఉంటాడండి. ఆ సమయంలో మీ యొక్క సృజనాత్మకత ప్రతిభతో మీరు కొత్త వినూతమైనటువంటి ప్రాజెక్టులను అయితే మీరు చేపడతారు. ఉద్యోగస్తులకు ఆ సమయంలో ప్రమోషన్లకు మంచి అవకాశాలు అయితే ఉంటాయండి. ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి కూడా మెరుగుదలను చూసుకోగలుగుతారు. మీ యొక్క బాంధవ్యాలు అన్నీ కూడా బలపడతాయి. మీ సంతతి విషయంలో కూడా శుభ పరిణామాలు అయితే సంభవిస్తాయి. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి మంచి పురోగతి ఈ కాలమందు కనిపిస్తుంది. మీ యొక్క కుటుంబం చక్కగా విస్తరిస్తుందండి. ఈ రాశి వారికి శని భగవానుడు భాగ్యరాజాధిపతి అయినటువంటి మార్చి 29న ఏకాదశ స్థానం మందు లాభస్థాన సంచారం జరుగుతుందండి. కాబట్టి అట్టి సమయంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి. శుభప్రదం ఏ పని చేసినా కూడా ఏ పనిని తలపెట్టినా కూడా మీరు మంచి లావాదేవీ అయితే పురోగతిని చేసుకోగలుగుతారండి. వాటినన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు కొండంత అండను అయితే ఇస్తుందండి. ఇక మంచి ఫలితాలు అయితే మీకు స్థిరాస్తిని చక్కగా వృద్ధి చేసుకోవడానికి మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుందండి. మీ యొక్క జీవితంలో మంచి ఆనందాలు, పదవులు, బహుమానాలను పొందుకోగలుగుతారు. అధికారుల నుండి మంచి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీలో నూతన ఉత్తేజము అనేవి కూడా ప్రభావితమవుతాయి. వాటి వల్ల మీ యొక్క జీవితంలో చాలా ఆనందంగా గడిచిపోతుందండి. వృత్తుల్లో విజయాలను మరియు అభివృద్ధిని ఖచ్చితంగా కైవరుచుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి సంఘాల్లో ఆధిపత్యం అనేది ఖచ్చితంగా పురోగతి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మీకంటే పెద్దవారిని ఊహించుకుంటూ దూర ప్రయాణాలు చేస్తూ అందరి మీద పట్టుగా వ్యాపారాలను అయితే చేస్తారు అండి. మీ సమస్యలన్నీ తొలగి విజయపదం వైపు నడుస్తారండి. ఇక జూలై, నవంబర్ మధ్యకాలంలో శని తిరోగమనం అవడం వల్ల మీరు మీ యొక్క ఆరోగ్యంపై అయితే శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయండి. అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఈ కాలమందు మీ యొక్క సంతానం గురించి కొన్ని ఆందోళనలు, ఇబ్బందులు అయితే కలుగుతాయండి. కానీ మిగతా తదుపరి కాలంలో ఈ విషయంలో అయితే ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు అయితే ఉంటాయి. మీ యొక్క వృత్తి వ్యాపారాలు చక్కగా అనుకూలిస్తాయండి. మీరు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. గతంతో నిలిచినటువంటి పనులు అన్నిటినీ కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలను మీరు సాధిస్తారు. మీ యొక్క సామాజిక జీవితం చక్కగా అనుకూలిస్తుంది. స్నేహితులకు విలువనిచ్చి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తారండి. ఆకస్మిక ధనలాభాలు, ఆదాయము చక్కగా కలిసి వస్తుంది. మీ యొక్క జన్మరాశి నుంచి ఏకాదశలో శని సంచారం కారణంగా విద్య, వ్యాపారం, ఉద్యోగాలకు ప్రోత్సాహకరంగా
అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుందండి. రుణ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. రుణాలు మంజూరు అవుతాయి. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. ఇక మీ యొక్క ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. ఖర్చులు కొంత అధికంగా ఉన్నా కూడా సకాలంలో డబ్బు అనేది మీకు చేతికి అందుతుంది. అయితే మీరు నూనెలు, పెట్రోలు, పెయింట్స్ వ్యాపారాలు ఇటువంటి వ్యాపారాలు చేసేవారు అయితే కొంత జాగ్రత్తలు అయితే పట్టించాలి ఉంటుందండి. ఇక మే నెల నుంచి అంటే మే 18 నుంచి రాహువు దశమ స్థానమందు, కేతువు చతుర్థ స్థానమందు శుభులు అగుట వలన మీ యొక్క జీవితంలో ఎంచదగినటువంటి కాలంగా ఉంటుందండి. ఈ కాలమందు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంసార జీవితంలో ఆనందము, ఉత్సాహము, ప్రోత్సాహాలు, వివాహాలు, మనోనిశ్చిత కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి. గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు ఈ సంవత్సరం తప్పక కలుస్తారండి. అంటే స్త్రీల ప్రాపకం ఉంటేనే కానీ అడుగు ముందుకు వేయరు. దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల మంచి ఫలితాలను అయితే అందుకుంటారండి. మంచి ఫలితాలు వస్తాయి అని భావించినప్పటికీ కూడా ఎవరికైతే జన్మ జాతకం రీత్యా కూడా రాహువు కేతువుల మధ్య బలం అనేది ఉండకపోతుందో అట్టి వారికి ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగం చూసుకోవాలి అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎటువంటి పనినైనా కూడా దానిపైనే శ్రద్ధ పెట్టి చిటికలో చేసేస్తారండి. అయితే మీ యొక్క తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే చతుర్థ స్థానమందు కేతువు సంచారం అనేది మిమ్మల్ని కొంత నిర్లక్ష్యానికి కారణమవుతుందండి. సరే, ఇప్పుడు ఉద్యోగరీత్యా చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఈ ఏడాది మంచి యోగదాయకమైనటువంటి కాలంగా ఉంటుంది. మీ యొక్క ఆదాయ వృద్ధి పొంది సుఖ సంతోషాలను అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు అనేది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం అనేది లభిస్తుంది. స్థిరాస్తిని పొందుతారండి. అధికారుల యొక్క మన్ననలను పొందుకొని ప్రమోషన్లను తప్పక సాధించుకోగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, జీవితంలో పెరుగుదల అనేది కనబడుతుందండి. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుందండి. ఇక ప్రైవేట్ సంస్థలకు వస్తే వీటిలో పనిచేసే వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందుకోగలుగుతారు. పురోహితులు, జ్యోతిష్కులు, కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు శ్రమ చేత మెరుగైనటువంటి ఫలితాలు అనేవి సాధించుకోగలుగుతారు. డాక్టర్లకు, బ్రోకర్లకు, ఫైనాన్స్ చేసే వారికి, పార్ట్ టైం ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే అంతా మంచిగానే కనిపిస్తుందండి. ఇక కళాకారులకు మరింత మెరుగైనటువంటి అయితే పొందుకోబోతున్నారండి. మంచి యోగ కాలం, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకు లభిస్తుందండి. మంచి విజయాలను లభిస్తాయండి. మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ గాయకులకు, రచయితలకు, దర్శకులకు నూతన అవకాశాలు విరివిగా లభిస్తాయండి. టీవీ, సినిమా సంఘంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా నూతన అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయండి. పరిశ్రమలు అన్నీ కూడా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధంతో అవార్డులు మీకు లభిస్తాయండి. జీవన ఔన్నత్వాన్ని పొందుకోగలుగుతారు. గృహ నిర్మాణం అనేది చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం అయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా కలుగుతుందండి. ఈ సంవత్సరం వ్యాపార రీత్యా చూసినట్లయితే కనుక అన్ని రకాల వ్యాపారస్తులకు స్థిరాస్తి వృద్ధి అనేది, భూములు కొనుగోలు అనేది అన్నీ కూడా సకల కాలంలో సర్దుబాటు అవుతాయండి. సరుకులు నిల్వ చేయే వారికి విశ్లేషమైనటువంటి లాభాలు, షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగ కాలంగా ఉంటుందండి. యోగదాయక కాలం అనే చెప్పుకోవచ్చు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారస్తులకు చక్కగా లాభాలు అనేవి వస్తాయి. టెలివిజన్, మీడియా, పత్రికలు, బిల్డర్లు, ఐరన్ గృహ నిర్మాణకులు, కిరాణా రంగ వ్యాపారులకు నూతనాలు అనేవి చక్కగా లాభదాయకంగా ఉంటాయండి. జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలమే. రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయండి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అన్నీ కూడా లాభాలే. అయితే బంగారం, వెండి వ్యాపారాలు చేసేవారికి, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలను అయితే ఈ సంవత్సరం చూపిస్తుందండి. మీరు మీ యొక్క లెక్కలను కరెక్ట్గా ఉంచుకోవాలండి. ఎందుకంటే ఐటీ రైట్స్ జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైస్ మిల్లర్లకు చక్కగా అనుకూలంగా ఉందండి. ఈ సంవత్సరం విద్యార్థులకు చూసినట్లయితే గురుబలం వల్ల మీ యొక్క జ్ఞానక శక్తి అధికమై మంచి మార్కులతో పరీక్షల యందు మంచి ఉత్తీర్ణాలు అనేవి సాధించుకోగలుగుతారు. చదువుపై ధ్యాస పెరిగి పట్టుదలతో, క్రమశిక్షణతో మీరు అనుకున్నది సాధించుకుంటారు. ఉన్నత చదువులు ఆదాయకంగా ఉన్నాయండి. విదేశాల చదువులు కూడా. ఇక ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు, పోటీ పరీక్షల యందు, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ యందు మంచి ర్యాంకులను పొంది మీరు కోరుకున్నటువంటి కాలేజెస్లో సీట్లను పొందుకోగలుగుతారు. క్రీడాకారులకు మంచి యోగ
యోగదాయకమైనటువంటి కాలంగా ఉందండి. క్రీడల్లో విజయాన్ని, జాతీయ అంతర్జాతీయ పథకాలు, బహుమానాలు మీకు లభిస్తాయండి. ఈ సంవత్సరం ఈ రాశి వ్యవసాయదారులకు చూసినా కూడా చాలా లాభదాయకంగా ఉంటుందండి. పంట దిగుబడి అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీర్చివేస్తారు. ప్రభుత్వ సహకారం అనేది మీకు, సబ్సిడీ అన్నీ కూడా మీకు చక్కగా లభిస్తాయండి. మీ గృహముల నందు శుభకార్యాలు చేస్తారు. మీ యొక్క పంట దిగుబడి పెరుగుట వలన మీ యొక్క ధరలు అధికంగా కూడా ఉండేటువంటి విశ్లేషమైనటువంటి లబ్ధిని అనేది పొందుకోగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతారు. గృహ నిర్మాణం చేసుకోగలుగుతారు. కౌలుదారులకు మంచి లాభాలు, చేపలు, రొయ్యలు, చెరువులు వారికి మంచి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయండి. డైరీ రంగాల్లో ఉన్నవారికి, పాల ఉత్పత్తిదారులకు, పాడి రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు కలవండి. రాజకీయ నాయకులకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల్లో సత్సంబంధాలకు చెందుకోగలుగుతారు. మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. అధిష్టాన వర్గం వారు మీకు తగినటువంటి గౌరవాన్ని, గుర్తింపును కల్పిస్తారు. నామినేషన్ పదవి చక్కగా కూడా లభిస్తాయండి. ఎన్నికల్లో కానీ మీరు చేసినట్లయితే కనుక మంచి మెజారిటీతో విజయం అయితే సాధించుకోగలుగుతారు. కనీసం మీకు పార్టీ పదవి లభిస్తుందండి. మీకు ఖర్చులకు తగినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. కుటుంబము మరియు వైవాహిక జీవిత పరంగా కనుక మనం చూసినట్లయితే కనుక ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు విశ్లేష యోగంగా చెప్పుకోవచ్చండి. కుటుంబంలో అందరూ కూడా మీ మాటకు చక్కటి విలువనిస్తారు. మీ యొక్క పేరుతో విలువైన ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీ, అధికార మన్ననలు, మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుందండి. ఇతరులు మిమ్మల్ని సంప్రదించి అన్ని కార్యక్రమాలు చేస్తారు. మీ యొక్క సలహాల వల్ల కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది. నాయకులుగా గుర్తింపు, గౌరవాన్ని పొందుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం కలదండి. ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలదండి. సులువుగా డెలివరీ అవుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం మొదట్లోనే వివాహం అయితే తప్పక జరుగుతుందండి. భార్యాభర్తల మధ్య సదా అవగాహనతో చాలా బాగుంటుందండి. గతంతో మీకు ఉన్నటువంటి బంధాలు అనేవి తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు. విడిగా ఉన్నటువంటి బంధాలు అన్నీ కూడా తిరిగి కలుసుకోగలుగుతారు. జీవన సౌఖ్యాన్ని అయితే అనుభవిస్తారండి. కృతికా నక్షత్రం వారికి చూసినట్లయితే కనుక ఈ సంవత్సరం ఉద్యోగ యోగం కలదండి. రోహిణి నక్షత్రం వారికి చక్కటి అదృష్టము, శుభకార్యాలు చక్కగా కలిసి వస్తాయండి. ఇక మృగశిర నక్షత్రం వారికి సంవత్సరంలో వివాహ యోగం అయితే ఖచ్చితంగా ఉందండి. ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్య 6. మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారం కాబోతుంది. విధాలుగా చూసినట్లయితే యోగదాయకంగా ఉంటుందండి. అందరితోనూ మీ యొక్క ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా కనిపిస్తుందండి. మీ యొక్క మాటకు ఎదురు లేకుండా మొత్తం కూడా చక్కటి జీవన సౌఖ్యం అనేది మంచి, చూడగానే ఎదుటి వారికి ప్రత్యేక ఆకర్షణీయంగా మీరు కనిపిస్తారండి. ఇక గతంతో పోల్చుకుంటే ఇక ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మీకైతే జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇతరులకు ఈర్ష, ద్వేషము, అసూయ వంటివి ఉంటుందండి. కనుక చక్కటి పరిహారాల కొరకు మీరు గణపతి ఆరాధన చేసుకోండి. మీరు ప్రదక్షిణలు చేస్తే మీకు మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని రోజు కూడా 108 సార్లు జపించండి. మంగళవార, శనివార నియమాలు పాటించినా కూడా చాలా మంచి శివక్షేత్ర దర్శనం అనేది, దైవ దర్శనము, అదేవిధంగా మంగళవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేపించినా కూడా మీకు మంచి విశ్లేషమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆలయ సందర్శనము, అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు చేపిస్తే మీకు సకల శుభయోగాలు సిద్ధిస్తాయండి. రత్నాలు కలిగినటువంటి ఉంగరాన్ని ధరించినా కూడా మీకు మిక్కిలి శ్రేష్టము అయితే కలుగునండి. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని ఇచ్చండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానము చేయండి. ఇందువల్ల పాపకర్మలు అన్నీ కూడా నశించి పుణ్యములు మీకు తప్పక ప్రాప్తిస్తాయండి.